హాయ్ సుష్మా. ఏంటి మీరు బెడ్రూమ్లోకి వచ్చారు? ఏంటి సుష్మా, అనవసరంగా కంగారు పడుతున్నావు? మనం ఇవాళ కాకపోతే రేపైనా ఇలా కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళమే. ఎందుకు అనవసరంగా ఫీల్ అవుతున్నావు? అది కాదండి, నాన్న మీకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎలాగోలా వసూలు చేసుకోండి. ఒకవేళ ఆయన ఇవ్వలేదనుకోండి, నేనేదో ఒక ఉద్యోగం చేసి మీ బాకీ తీరుస్తాను. ప్లీజ్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి. అది కాదు సుష్మా. అది కాదండి, మీకు మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా ఉన్నారు. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు లైఫ్ ఉంటుంది కదా, నన్ను కూడా అర్థం చేసుకోండి. అది కాదురా సుష్మా, అర్థం చేసుకో. ఇందులో ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. ఇలాంటి రిలేషన్స్ అన్ని కామన్ ఈ రోజుల్లో. అర్థమైందా? నాన్నకు అన్ని విషయాలు చెప్పాను. ఫైనాన్షియల్గా మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అర్థమైందా? అది కాదండి, మా బావతో మ్యారేజ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకో 2-3 మంత్స్లో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఎన్నో ఆశలు పెట్టుకున్నానండి. సరే, నువ్వు ఇలా టెన్షన్ పడకు. నీకు ప్రశాంతంగా నేను చెప్తాను. దా, ఇలా కూర్చుందాం దా. చూడు సుష్మా, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్. ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? అది కాదండి, మా నాన్న ఎంత తాగినా కూడా నన్ను చాలా పద్ధతిగా పెంచారు. అమ్మ లేదు కదా, అందుకనే నేను కూడా ఏ తప్పు చేయకుండా చాలా పద్ధతిగా ఉన్నాను. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదండి. సరే సుష్మా, ఇబ్బంది పెట్టను. నీకు ఒక మార్గం చెప్తాను. నా మాట నువ్వు విన్నావనుకో, నీ లైఫ్ సెటిల్. సరే, ఓ పని చెయ్యి. మీ బావని నువ్వు పెళ్లి చేసుకోవాలంటున్నావు కదా, పెళ్లి చేసుకో హ్యాపీగా. దానికి నేను అడ్డు రాను. కాకపోతే నువ్వు ఇంకోటి చేయాలి. ఏంటది? ఏమీ లేదు, మీ బావతో పెళ్లి చేసుకో. నీ పెళ్ళయ్యే వరకు నాతో రొమాన్స్ చేయి. అదేంటండి అలా అనేసారేంటండి? చూడు, నేను ప్రతిదానికి లెక్కలు వేసే మనిషిని. రిలేషన్ కూడా బిజినెస్ లానే ఫీల్ అవుతాను. నువ్వు దీనికి ఒప్పుకున్నావు అనుకో, మీ నాన్న ఇవ్వాల్సిన డబ్బుల గురించి నేను అడగను. అంతేకాదు, మీ నాన్న చిల్లర బాకీలు ఎక్కడున్నా కానీ మొత్తం నేనే తీరుస్తాను. మీ ఇంటి దగ్గరికి ఎవరిని రాకుండా చూసుకుంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అవసరమైతే మీ బావకి నీకు పెళ్ళి అవ్వడానికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాను. అర్థం చేసుకో. అది కాదండి, తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా. తప్పేముంది? నీ లైఫ్ సెటిల్ అయిపోయే మార్గం. 6 నెలల్లో నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా అంటున్నావు. అప్పుడు మీ నాన్న ఏం చేస్తాడు చెప్పు? మీ నాన్న అప్పులు నువ్వు తీర్చగలవా? రూపాయి లేకుండా మీ బావ నేను పెళ్లి చేసుకుంటున్నాడు. మీ బావ వచ్చి మళ్ళీ మీ అప్పులు తీరుస్తాడా? ఇవన్నీ జరిగేవి కాదు కదా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏమోనండి, మీరు చెప్తే కరెక్టే అనిపిస్తోంది, కానీ తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా. తప్పేముంది? ఈరోజు ఎంతమంది ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం లేదు? అర్థమైందా? ఏం ఆలోచించకు, నా మాట విను. కాదండి, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే? నేనెవరికి చెప్పను. 10 మందికి తెలిస్తే నా పరువే పోతుంది. అందుకని మనిద్దరం కాముగా కలుద్దాం, ఉందాం. మీ నాన్నకు కూడా తెలియనియను. అర్థమైందా? అప్పు ఎలా తీరిందని మీ నాన్న అడిగాడనుకో, ఏదో లోన్ అప్లై చేశానని చెప్పు. ఎడ్యుకేషన్ లోన్ వచ్చిందని చెప్పు. మీ బావతో కూడా అదే చెప్పు. ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంతేనంటారా? అంతే. తప్పేం కాదంటారా? తప్పేముందిరా? నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకున్న గ్లామరే ఇవాళ నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది.
నీ ఫిజిక్ చూడు అసలు ఎంత అందంగా ఉందో. ఇంత అందమైన నేను ఇలా చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతుందిరా. అసలు ఒక 10 సంవత్సరాలు లేట్గా కలిసింటే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని. కానీ ఆ దేవుడు ఆ అదృష్టం నాకు ఇవ్వలేదు. అర్థమైందరా? ఈరోజు నుంచి మన ఇద్దరం ఒకటే ఉందాం. ఎవరికి అనుమానం రాకుండా. ఎవరు ఇంట్లో లేనప్పుడు వస్తాను. మన ఇద్దరం కలుద్దాం. ఓకేనా? సరే అండి. సుష్మా, ఈరోజు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని ఇయర్స్ నుంచి నిన్ను చూస్తున్నా. ఇప్పుడు మాత్రం చాలా కొత్తగా ఉంది. అవునా? కానీ నాకెందుకో భయంగా ఉందండి. ఏం భయం లేదు. నేను చూసుకుంటా కదా అదంతా. మరి సేఫ్టీ ఎలా అండి? మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, మళ్ళీ ఇబ్బందే కదా. ఓ నిజమే. నేను సడన్లీ జరుగుతుంది అనుకోలే కదా. ప్రస్తుతానికి డీప్గా హక్ చేసుకొని మనశ్శాంతిగా ముద్దు పెట్టుకొని అక్కడితో క్లోజ్ చేస్తాను. నైట్ ప్రశాంతంగా నాన్న పడుకుంటాడు కదా, అప్పుడు మనం రూమ్లో స్టార్ట్ చేద్దాం. హ్యాపీగా మార్నింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మామూలు ఎంజాయ్ కాదు. ఫస్ట్ టైం కదా. నా ఎక్స్పీరియన్స్ అంతా చూపించి సెక్స్ లైఫ్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. అవునా? అవును, నిజమే. సరే కానీ ఉమ్, మనిద్దరం ఇప్పుడు సెక్షువల్గా కలుస్తున్నాము. ఉమ్. రేపు పొద్దున్న మా బావకి మ్యారేజ్ అయిన తర్వాత డౌట్ ఏం రాదు కదా? డౌట్ ఏం రాదు. నీకెందుకు, నేను ఉన్నాను కదా. అంతేనంటారా? అవును. సర్లే కానీ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను ఇలా చూస్తుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఈరోజు ఇలా వస్తుందని, ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఉంచలేదు తెలుసా? చూశావా ఎంత అందంగా ఉన్నావో? అసలు నిన్ను ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. పిచ్చెక్కిపోతుంది అనుకో. అసలు నిన్ను పెళ్ళెందుకు చేసుకోలేకపోయాను, చాలా మిస్ అయిపోతున్నాను. సుష్మా, ఏమీ కాదు కానీ ఇప్పుడే కలిసేద్దామా? అమ్మో, సేఫ్టీ లేకుండా ఎలా అండి? రేపు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, మళ్ళీ ప్రాబ్లం కదా. కరెక్టే కానీ నిన్ను ఇలా చూసి అసలు ఆగలేనురా. పోనీ ఒక పని చేయనారా? ఏంటండి? అర్జెంటుగా వెళ్ళి సేఫ్టీ తీసుకొని వస్తా. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. లేదండి, నాన్న ఇప్పుడు లంచ్కి వచ్చేస్తారు. పైగా కలవక ఫస్ట్ టైం కలుస్తున్నాం. అంటే నాకు ఫస్ట్ టైం, మీకు పాతదే అనుకోండి. నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. అబ్బా, నీ మాటలు వింటుంటే పిచ్చెక్కిపోతుంది. రాత్రికి మాత్రం అల్లాడిచ్చేస్తాను చూడు మనం. నిజమా? నిజంగా ఎంత అందంగా ఉన్నావురా. సుష్మా, నిజంగా నేను చాలా లక్కీరా. ఎందుకు? ఎందుకేమిటి, ఇంత అందమైన అమ్మాయి నా సొంతం అవుతుందంటే మామూలు విషయమా చెప్పు? ఏమోనండి, మీరు ఏంటేంటో చెప్తున్నారు. నాకు మాత్రం చాలా భయంగా ఉంది. భయమేముందిరా, అందరూ చేసేదే, మనము అదే చేస్తున్నాము. భయపడాల్సిందేముంది? చూడు, నీ హ్యాండ్స్ ఎంత బాగున్నాయో, నీ మెడ ఎంత బాగుందో. అలా చేయి కిందికి వస్తే చూడు ఎంత బాగున్నావో చూడు. సుష్మా, రాత్రి మాత్రం నైట్ అవుట్ చేద్దాంరా. నైట్ అవుటా? నాకు అసలే ఫస్ట్ టైము, మీరేమో నైట్ అవుట్ అంటున్నారు. నాకు భయం వేస్తుంది బాబు. భయమేం లేదురా.
స్మూత్గానే డీల్ చేస్తాను. నీకే ఇబ్బంది ఉండదు. సరే అయితే. సరే, ఇప్పుడు గట్టిగా ఒక హగ్ ఇవ్వు. సరేరా, నైట్ వచ్చేస్తాను. నాన్న 10 లోపల పడుకుంటాడు కదా. 10 కల్లా నాన్న పడుకుంటారు. ఎందుకైనా మంచిది మీరు 12కి రండి. మార్నింగ్ వరకు ఉండొచ్చు. మార్నింగ్ వరకు ఉండొచ్చు అంటున్నావు. అయితే నైట్ అంతా ఎంజాయ్ చేద్దామనే కదా. అవునండి. ఫస్ట్ టైం ఒక మగాడిని దగ్గరికి ఇలా తీసుకున్నాక నాకు చాలా హ్యాపీగా ఉంది. సరేరా, నైట్ త్వరగా వస్తాను. ఓకేనా? ఓకే. సరే కానీ ఈ విషయం ఎవరితో అనకండి ప్లీజ్. ప్రామిస్? ఓకేనా? బాయ్ బాయ్. బాయ్. నేను చేసే తప్పైనా కూడా నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలంటే మా బావని పెళ్లి చేసుకోవాలన్నా కూడా నాకు ఇంతకు మించి మార్గం లేదు. బావా, నేను చేసే తప్పైనా నన్ను క్షమించు బావా.